రాష్ట్రంలో నిర్వహించిన ఐసెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో ఎవరైతే ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఐసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా. సో మనకి 3:30 రిలీజ్ చేస్తామన్నారు. సో రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నీ కూడా ఎంసీఏ ఎంబీఏ ఎవరైతే ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళకి 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఐసెట్ రిజల్ట్స్ ఇవి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 13-14 తేదీల్లో అయితే జరిగిందండి, మేలో. సో మనకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే మినిమం క్వాలిఫికేషన్ అలా ఏముండదు. బట్ ఇతర క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే 25% అయితే అగ్రిగేట్ మార్క్స్ అయితే రావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చూద్దాం. టోటల్ రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారంటే 56,206 అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టోటల్ అపియర్డ్ ఎంతమంది అపియర్ అయ్యారు ఎగ్జామ్ కంటే 51,146. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 46,654 మంది అయితే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఎడ్యునైన్ తరపున. మొత్తం ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 91.22% అయితే పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇందులో అబ్బాయిలంతా అమ్మాయిలంతా జెండర్ వైజ్ చూద్దాం, ఓకేనా. మొత్తం రిజిస్టర్ అయింది మేల్ వచ్చేసి 25,907, అమ్మాయిలు వచ్చేసి 30,299, అంటే మొత్తం 56,206. ఇక టోటల్ అపియర్డ్ మేల్ వచ్చేసి మనకి ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు 23,353 మంది, ఫీమేల్ వచ్చేసి 27,793 మంది. టోటల్ ఎంతమంది అండి? 51,146 మంది. ఇంకా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అబ్బాయిల్లో అంటే 21,191 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఫీమేల్ వచ్చేసి 25,463 మంది అయితే క్వాలిఫై అయ్యారు. టోటల్ వచ్చేసి 46,654. ఇంకా పాస్ పర్సెంటేజ్లో చూద్దామండి. మేల్ వచ్చేసి 90.74, ఫీమేల్ 91.62, టోటల్ వచ్చేసి 91.22% అయితే పాస్ పర్సెంటేజ్ అయితే వచ్చింది ఎంట్రన్స్ ఎగ్జామ్, ఓకేనా. సో ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో మీకు బెస్ట్ కాలేజెస్ కావాలి ఏంటి వాటి డీటెయిల్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎవరు ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేస్తున్నారు, లేదు అంటే పక్క రాష్ట్రాల్లో టాప్ కాలేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి వీడియోస్ చూడండి. అండ్ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి నేను కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.